అందరికీ నమస్కారం. ఏదైతే ఎస్ఐఆర్ ఫామ్ గురించి చాలా మంది ఫోన్ చేస్తున్నారు, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, ఎలా నింపాలి అని చాలా మంది అడుగుతున్నారు. వారికి ఈ రోజు నేను సవివరంగా ఎలా చేయాలో ప్రతి డిక్టు బై డిక్టు ఒక్కొక్కటి చెప్తాను. దీన్ని అందరూ ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే 2002 ఓటర్ లిస్టు ఏదైతే ఉందో అది నేను నా గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్ లో పెడతాను, మరి నేను స్టేటస్ పెడతాను. ఇంకా ఎవరికైనా కావాలంటే నాకు పర్సనల్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ వాళ్ళకి పెడతాను. దాంట్లో మీ కాన్స్టిట్యున్సీ నంబరు, మళ్ళీ పోలింగ్ బూత్ నంబరు, పోలింగ్ బూత్ నేమ్, కాన్స్టిట్యున్సీ నేమ్, మళ్ళీ పోలింగ్ బూత్ నేమ్ రెండు సెర్చ్ చేసినాం అనుకో దాంట్లో వస్తాయి. కాబట్టి అది మీరు సెర్చ్ చేసుకుని దాంట్లోకి 2002 ఓటర్ లిస్టు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా నింపాలో ఒక్కొక్కటి మీకు చెప్తాను, అది మీరు చూడండి. ఇది ఏదైతే మనోజ్ రెడ్డి ఏదైతే ఇది గణన ఫామ్ వచ్చిందో దాంట్లో అతన్ని ఇక్కడ పేరు ప్రస్తుతము, మన క్రమ సంఖ్య ప్రస్తుతం ఏదైతే ఉందో అది వస్తుంది. ఇక్కడ బార్ కోడ్, ఇక్కడ పాత ఫోటో, ఇక్కడ కొత్త ఫోటో పెట్టాలి, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం దిగిన ఫోటో పెట్టాలి. దాని తర్వాత ఈ మనోజ్ రెడ్డి అయితే ఇంకా 2002 నాటికి ఇతను ఎస్ఐఆర్ లో లేడు కాబట్టి ఇటు సైడ్ రాయాలి. అదే ఎస్ఐఆర్ లో ఉంటే ఇటు సైడ్ రాయాలి. ఇతనికి ఆ సమయంలో ఎస్ఐఆర్ లో అతని పేరు ఆ సమయంలో ఓటర్ లిస్ట్ లో ఉంటే ఈ సైడ్ రాయాలి, లేకుంటే ఇటు సైడ్ రాయాలి. లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ తండ్రి పేరు ఏంది, ఎలిటి రాజేందర్ రెడ్డి. మనం 2002 ఓటర్ లిస్ట్ లో చూసుకుంటే వాళ్ళ తండ్రి పేరు ఇక్కడ ఉన్నది, ఎలిటి రాజేందర్ రెడ్డి. ఎలిటి రాజేందర్ రెడ్డి పేరు రాయాలి. అతని ఓటర్ లిస్ట్ లో అతని ఓటర్ ఐడి నంబర్ లేదు కాబట్టి అందుబాటులో ఉంటేనే రాయాలి, లేకుంటే రాయదు. కాబట్టి ఇది రాసిన బంధువు పేరు వాళ్ళ అమ్మ పేరు ఎలిటి లింగమ్మ. బంధుత్వం ఈ ఎలిటి రాజేందర్ రెడ్డికి ఈ ఎలిటి లింగం ఏమైతుంది, తల్లి అవుతుంది కాబట్టి తల్లి. అప్పటి జిల్లా ఆదిలాబాద్, రాష్ట్రం తెలంగాణ, శాసనసభ నియోజకవర్గం బోతు. ఇది శాసనసభ నియోజకవర్గ సంఖ్య అప్పుడైతే ఇప్పుడు 00008 ఉంది కాబట్టి అప్పుడు 241 ఉండే. ఇక్కడ ఓటర్ లిస్టుల మీద 241 ఉంటుంది. భాగం సంఖ్య అంటే పోలింగ్ బూత్ నంబర్ 143. ఈ క్రమ సంఖ్య అంటే సీరియల్ నంబర్ 759. ఇది అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అడ్రస్ పెట్టాలి. ప్రస్తుతం ఏమున్నది, డేట్ పుట్టిన తేదీ ఏమున్నది 4/9/2024. ఆధార్ నంబర్ ఏముందో ఇక్కడ రాసేయాలి. తర్వాత ఇప్పుడున్న ఫోన్ నంబర్, దాని తర్వాత తండ్రి పేరు ఎలిటి రాజేందర్ రెడ్డి రాసినాము. తండ్రి లేకుండా సంరక్షణ అంటే తండ్రి ఆయన ఫోటో, ఓటర్ గుర్తింపు కార్డు అంటే ఎలక్షన్ కార్డు నంబర్ లేదు కాబట్టి ఇక్కడ రాయలేము. తల్లి పేరు విద్య రాసినాం. తల్లి ఓటర్ ఐడి కార్డు ఉంటే అందుబాటులో ఉంటేనే రాయాలి, లేకుంటే రాయాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామి అంటే పెళ్లి అయితే ఇక్కడ వాళ్ళ భర్త అయితే భర్త, భార్య అయితే భార్య. ఇక్కడ ఆమె అతని లేక ఆమె ఓటర్ ఐడి కార్డు నంబర్ రాయాలి. ఇది అయిన తర్వాత ఇక్కడ ఒకటి సిగ్నేచర్ పెట్టి మనం బిఎల్ఓకి చేయాలి. అలాగే మీకు ఎటువంటి అనుమానం ఉన్నా కూడా మీ ప్రతి పోలింగ్ బూత్, నేడగొండ మండలంలో గల 36 పోలింగ్ బూత్లకు 36 మంది బిఎల్ఓలను ప్రభుత్వం నుంచి నియమించడం జరిగింది. అలాగే అన్ని పార్టీలు తమ కార్యకర్తలను బిఎల్ఏలుగా అపాయింట్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి అనుమానం ఉన్నా వారిని సంప్రదించండి, వారు దాన్ని పరిష్కరిస్తారు. అలాగే 18 సంవత్సరాలు అక్టోబర్ 1వ తారీఖు వరకు, ఈ వచ్చే ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇంకా 4 నెలలు ఉన్నది. 1వ తారీఖు వరకు ఎవరికైతే 18 సంవత్సరాలు నిండుతున్నాయో వారు తప్పకుండా తమ ఆధార్ కార్డు, తర్వాత 10th క్లాస్ కంప్లీట్ ఉంటే 10th మేమో, అలాగే వాళ్ళ తండ్రి లేకుంటే తల్లి యొక్క ఓటర్ ఐడిని జతపరిచి వాళ్ళు బిఎల్ఓల దగ్గర నుంచి ఇట్లా ఫామ్ 6 అని ఒకటి ఉంటుంది, ఫామ్ 6 అని ఉంటుంది, దాన్ని నింపి వారికి ఇస్తే మీకు వచ్చే ఏదైతే ముసాయిదో ప్రకటిస్తారో, మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ప్రకటిస్తారో ఆ రోజు దాంట్లో మీ ఓటు కూడా రావడం జరుగుతుంది.